దానికోసం అట్లకే కంటిన్యూస్గా పని చేసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా మీరందరూ కూడా మార్కెట్ స్లోగా ఉంది అని చెప్పని కంగారు పడకుండా కంటిన్యూటీ ఉండి దాని టచ్లో ఉండి రెగ్యులర్గా ఆఫీస్కి వస్తూ ఉన్నట్లయితే ఆఫీస్కి వచ్చి అంటే ఒక గంట లేట్ అవ్వచ్చు, ఒక గంట వెనక అవ్వచ్చు, ఒక గంట ముందు అవ్వచ్చు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. అగ్నిర్భవశ్చిర్భవ ఆదిత్యాదితేజో భవ విష్ణుమ శ్రీమాన్ భవ బ్రహ్మాయిరాయుర్భవ. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం హితం దీర్ఘమాయు. అంటే మన మహాజాత్రి ఫ్యామిలీ యొక్క ఒక ఫ్యామిలీలో తండ్రి పుట్టినరోజు అంటే ఆ కుటుంబం మొత్తం అంతా కూడా ఎంత సంతోషంగా చేసుకుంటారో అలాంటి సుదినం అండి ఈరోజు. ఇవాళ మన చైర్మన్ గారు బర్త్డే సందర్భంగా మనందరూ కూడా ఒకసారి ఆయనకి బర్త్డే విశేషం. మామూలుగా సేల్స్ మీట్ అయితే మనం చాలా మాట్లాడుకోవచ్చు. మరి రోజు ఆయన బర్త్డే కాబట్టి చిన్న మాటలతో క్లోజ్ చేస్తాను. ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన ఉద్యోగం చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ ప్రతిరోజు దేవుడికి పూజలు చేసుకుంటూ ఉండేవాడు. కానీ అతని గ్రోత్ సరిగా లేక ఎప్పుడు దేవుని కోరుకుంటుంటాడు. దేవుని భగవంతుడా నాకు మంచి ఉన్నత స్థితికు జీవితంలో ఎదగడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వు, ఫైనాన్షియల్ లొకేషన్ ఇవ్వు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, లొకేషన్ ఫ్రీడమ్, హెల్త్ ఫ్రీడమ్, వాటర్ మేబీ ఇవన్నీ నాకు కావాలని భగవంతుని కోరుకుంటాను కదా జనరల్గా. అలాగే ఆయన కోరుకుంటూ ఉండేవాడు. ఓ రోజు నిద్రలో ఆయన భగవంతుడి కల్లోకి వస్తాడు. ఏం చెప్తాడు? ఆ ఊరు చివరి కొండ ఉంది కదా, దాని మీద ఒక రాయి ఉంది, ఆ రాయి తొయ్యి అని చెప్తాడు. దాని మెలకు వచ్చేలాగా ఏముందంటే భగవంతుడికి కనపడ్డాడు. రోజు చెప్పాడు కాబట్టి రేపటి నుంచి ఆ రోజు నుంచి ఏం చేస్తా అంటే పొద్దున్న లేచిన కానీ పూజ చేసుకుని తయారయ్యి కొండ ఎక్కి కొండ మీద ఉన్న రాయిని తోయడానికి ప్రయత్నం చేశాను. కానీ అది కదదు, ప్రతి బండరాయి కదా. సో అట్లా ప్రతిరోజు రెడీ అవటం, పూజ చేసి రెడీ అవటం, పైకి వెళ్ళటం, తోయటం, ఇలాగా ఒక నెల 10 రోజులు చేస్తాను. ఇంకా ఏంది నాకు ఏం చెప్పాడు, నేను ఏం చేస్తున్నాను, అది నేను తొయ్యలేకపోతున్నాను కదా అని చెప్పేసి పదే అనుకుంటుంటాను. ఈసారి కళ్ళలో కాకుండా నిజంగానే వాయిస్ అని పడుతుంది. భగవంతుడు ఏం చెప్తాడంటే, ఈ 10 రోజులు నువ్వు చేసిన పని ఏంటంటే నేను కిందకు తొయ్యమన్నాడు అంతేగాని కింద పడేయమనలేదు కదా. నువ్వు తొయ్యడానికి ప్రయత్నం చేసావు. ఈ ప్రయత్నం ఏం చేసావు? రోజు లేవటం, పూజ చేసి డిసిప్లిన్ అన్నది నువ్వు నేర్చుకున్నావు. ప్రతిరోజు కొండ ఎక్కడం నేర్చుకున్నావు, కొండ పైన తొయ్యటం నేర్చుకున్నావు. తర్వాత ఏం చేసావు? శక్తి సంపాదించడం కోసం నీ బాడీని ఫిట్ చేసుకున్నావు. తర్వాత ఎనర్జీ కోసం ఏం చేసావు? మంచి ఫుడ్ చేసుకున్నావు. దీనివల్ల ఏమైందంటే నువ్వు హెల్తీగా బాడీని స్ట్రాంగ్గా నిలబెట్టగలిగావు. అంటే నువ్వు ఏదైతే ఒక డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా నువ్వు ఏదైతే చేసావో ఇదే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే నీ ప్రగతి, నువ్వు ఉన్నత స్థితికి ఎదగడానికి ఎలాగైతే అవకాశం ఉంటుంది అన్నది దాని ద్వారా తెలుసుకుంటూ మరి మనం కూడా ఆ రాయి లాంటి ఒక గోల్ పెట్టుకుంటే ఆ రాయి అది 1 కోటి రూపాయలు అనుకోండి. ఆ 1 కోటి రూపాయలు సంపాదించాలన్న గోల్ మనం పెట్టుకుంటే ప్రతిరోజు డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా దాని వెనకాల వర్క్ చేస్తే అతను హెల్తీగా ఎలాగైతే తయారయ్యాడో, దానికి సంబంధించిన శక్తిని ఎలాగైతే సంపాదించాడో మనం కూడా ఫైనాన్షియల్ కూడా ఆ వర్క్ చేసుకుంటూ పోతుంటే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక గోల్ అన్నది పెట్టుకోవాలి. దాని వెనకాల డిసిప్లైన్గా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ ఉండాలి. వర్క్ చేస్తే ఏమవుతుందంటే ఆ కొండ 1 కోటి రూపాయలు అయితే సార్థకు వచ్చి నేను ఈ 18 సంవత్సరాల్లో అలాంటి 30 కొండలు తోసేసాను కిందకి. నేను అర్థం అదే కదా, అర్థమైందండి. అంటే ఇక్కడ నేను చేసేది ఏంటంటే నాకు రియల్ ఎస్టేట్ తెలుసో తెలియదో నాకు తెలియదు, మార్కెటింగ్ వచ్చో రాదో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటి అంటే సార్లు ఫాలో అవడం, రెగ్యులర్గా ఆఫీస్ రావడం, నా పని నేను చేసుకోవడం. ఎందుకు నాకేం లేదు. ట్యూస్డే కూడా ఇంట్లో కూర్చోవాలంటే నాకు చాలా కష్టం. ప్రతిరోజు ఆఫీసులో కూర్చోవడానికి నేను ఇష్టపడుతుంటాను.
అంటే ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి సార్ ఇచ్చే ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ₹1,00,00,000 రాయిని ఎన్ని రాళ్ళ జన్మని కింద తోయగలుగుతాం. ఇప్పుడు ఎవరైతే ₹1,00,00,000 గోల్ పెట్టుకున్నారో వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోండి, రెగ్యులర్గా ఆఫీస్కి రండి, కన్సిస్టెన్స్గా వర్క్ చేయండి, ఆ గ్రోత్ని మనం పొందదు. అంతేకాదు మనం చాలా అట్లా చూస్తాం. పక్షుల్లో చూడండి, ఎక్కడైనా ఆహారం దొరికింది అనుకోండి, ఒక కాకి చూసిన ఆహారాన్ని వెంటనే ఏం చేస్తుంది, ఆ ఆహారం సంపాదించడానికి వాళ్ళ జాతిని మొత్తం తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఎసార్నో వాళ్ళ జాతి అంటే కాకులన్నీ కూడా అక్కడ చేయడం ఆహారం తింటుంటాయి. ఇప్పుడు చీమను తీసుకోండి, ఒక చోట ఆహారం ఉందనుకోండి, ఆహారం ఒక్కటే తింటుందా లేదా ఆ జాతిని మొత్తం తీసుకెళ్తుందా? కానీ మరి మనుషులు ఎలా ఉంటారు, ఎక్కడైనా ఆహారం ఉందంటే డబ్బు ఉందంటే తన తరాలు పథకాలు చూస్తుంటారు. ఎసార్నో కానీ మన లీడర్ ఏం చేస్తాడు తెలుసా, మన జాతి మొత్తం పెంచడానికి ట్రై చేస్తాడు. ఎవరు మన జాతి? అది ఎకరాలు అనుకుని ఎదగొచ్చు, ఉన్న ల్యాండ్ని డెవలప్మెంట్ చేస్తాను చాలా మంది అడుగుతుంటారు, బయట నుంచి చాలా మంది తీసుకుంటాను. ఎవరికి ఇస్తారు? మార్కెటింగ్ వారసులకి ఇస్తారు. ఎవరు వారసులు? మన డిపార్ట్మెంట్, మార్కెట్ డిపార్ట్మెంట్, కంపెనీ డిపార్ట్మెంట్, మార్కెట్ డిపార్ట్మెంట్, కంపెనీ వారసులు. అంటే మనందరం బాగుండాలని చెప్పి ఆయన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చాలా కష్టం. మనకు ఒకటే తెలుసు, అన్ని రెడీగా ఉన్న ప్లాట్ని కస్టమర్ వస్తే తీసుకెళ్ళి సైట్కి అమ్మి మన డబ్బులు మనం తీసుకున్నాం, అదొకటే మనకు తెలుసు. కానీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి ప్రొక్యూర్మెంట్ చేసి లీగల్గా ల్యాండ్ కొని మరి అన్నీ కరెక్ట్గా కూడా అప్రూవల్కి వెళ్ళాలంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎన్ఓసి తీసుకోవడానికి కానీ, కన్వర్షన్ కానీ, ఎన్ఓసి ఇవ్వడానికి కానీ, ఎల్పి ఇవ్వడానికి కానీ మరి ఎంత కష్టంగా ఉండదో. ఎన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తే దాదాపుగా 18 డిపార్ట్మెంట్లు పనిచేస్తేనే కానీ ఒక ప్లాట్ బయటకు రాదు. అన్ని రెడీగా ప్లాట్ మన చేతికి వస్తుంది. మనం ఏం కష్టపడుతున్నాం? కస్టమర్కి వాళ్ళ చోట వెంచర్ చెప్తున్నాం, కస్టమర్ దగ్గర వెంచర్ చూపిస్తున్నాం, తీసుకొచ్చి కట్టించి మన కమిషన్ పాకెట్ వేసుకుంటాం. సార్ నో అతి ఈజియెస్ట్ వర్క్ ఎవరిదంటే ఓన్లీ మార్కెటింగే. అతి కష్టమైన వర్క్ ఏంటంటే ప్రొక్యూర్మెంట్ కానించి దాన్ని ఎల్పీ నెంబర్తో బయటకు తీస్తాడు. ఆ వర్క్ అంతా ఆయన చేసుకుంటున్నాడు, కష్టాలను ఆయన పడుతున్నాడు. కానీ యాజ్ వారసులుగా మనకి మంచి ప్రోడక్ట్ మనకి ఎదురు పెడుతున్నారు. కేవలం మనం అందరూ కలిపి ఒక అసోసియేట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి కంపెనీలో మనం రావడమే మన, ఎందుకంటే ఈరోజు చాలామంది అనుకుంటారు కదా పేపర్ చూసి వచ్చాను, లేదా వెంకటరావు ఫోన్ చేయొచ్చాను, లేదా రావు గారు ఫోన్ చేయొచ్చాను. కాదు, మీకు దైవాజ్యం ఉంటేనే ఇక్కడికి వస్తారు, లేదా రాదు. మీ తరతరాలు మీ తాత ముత్తాతలు పుణ్యం చేసుకుంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ పూజలు ఫలిస్తే మీరు మహాజాత్రికి వస్తారు. మహాజాత్రికి వచ్చారంటే అది ఎవరి నిర్ణయం? దైవ నిర్ణయం. అర్థమైందా? అలాంటి దైవ నిర్ణయంతో మీరు వచ్చారు కాబట్టి ఆ దైవ కార్యాన్ని పెట్టుకోండి. చక్కగా సొసైటీలో ఒక 100 మంది డెవలప్మెంట్ అవ్వడానికి ఒక్కొక్కరికి ప్లాట్ అంటే 100 మందికి 100 ప్లాట్లు ఇవ్వండి. 100 ప్లాట్ ద్వారా ప్లాట్కి ₹1,00,000 తీసుకుని 100 ప్లాట్ నుంచి ఎంత వస్తుంది? 1 CR వస్తుంది. 1 CR 100 ప్లాట్లు అమ్మడానికి ఎంత పడుతుంది? మేబీ 50 days ఆర్ 100 days. అర్థమైందా? గట్టిగా మాట్లాడితే 1 year, స్లోగా చేస్తే 2 years, 2 సంవత్సరాలు మీరు కోటీశ్వరులు అవ్వడానికి అవకాశం ఉన్న ప్లేస్ ఇది. అదే కోటీశ్వరుడికి ఉద్యోగం చేసి మనం సంపాదించాలంటే 40 సంవత్సరాలు పనిచేసిన కోటీశ్వరులు కాదు. అదే వ్యాపారం చేయాలంటే మీకు తెలియదు ఏం లేదు. అసలు మన మైండ్ వ్యాపారం మైండ్ చేయడానికి అర్థం తెలియదు, పెట్టుబడి పెట్టగలుగుతాం లేదు తెలియదు, ఖర్చులు పెట్టగలుగుతాం లేదు తెలియదు, అవును కదా. కాబట్టి వ్యాపారంలో ఏదైనా ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. శాలరీ జాబ్లో చేస్తే 40 సంవత్సరాల పాటు ₹1,00,00,000 రావు. కానీ ఇక్కడ కరెక్ట్గా కంపెనీ సిస్టమ్ని అర్థం చేసుకుని, మనం అమ్మే ప్రోడక్ట్ని అర్థం చేసుకుని, కస్టమర్కి అర్థమయ్యేలా మనం చెప్పగలిగితే మనం 2 సంవత్సరాలు కోటీశ్వరులు అవ్వడానికి అవకాశం ఉన్న కంపెనీ ఇది. ఇలాంటి కంపెనీలు మీరు అందరూ వచ్చినందుకు, ఇలాంటి కంపెనీని చక్కగా స్థాపించి మనందరూ కూడా అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేసి కంఫర్టబుల్ కూర్చుని మనం వ్యాపారం చేసుకొని సంపాదించడానికి మంచి అవకాశం కల్పించిన మన చైర్మన్ గారైన మన చైర్మన్ గారికి మరొకసారి మనందరి తరఫున కూడా ముందుగా కంపెనీ చైర్మన్ గారు, మా గురువు గారైన గోపిదేశి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి మార్కెటింగ్ మిత్రులందరికీ దాదాపు
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్స్ ఏమో అంతా ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నేను మార్కెటింగ్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మార్కెటింగ్ దీనిలో ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి కొంచెం బాగా స్లోగా ఉంది మార్కెట్. అంటే మన ఒక కంపెనీ అని కాదు, దాదాపుగా టోటల్గా రియల్ ఎస్టేట్ మార్కెటే బాగా స్లోగా ఉంది. కాబట్టి దీన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని డిమోటివేట్ అవ్వకుండా, అంటే బిజినెస్ కావట్లేదని చెప్పని కంగారు పడకుండా, కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓపికగా ఆ టైం తీసుకొని ఎవరైతే ఓర్పుతో ముందుకెళ్తారో వాళ్ళంతా రాబోయే కాలంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నాకే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది. మేము జనచైతన్యంలో పనిచేసే రోజుల్లో 2003, 2004 ప్రాంతంలో హైదరాబాదు, తెలంగాణ ఆంధ్ర ఇష్యూస్ వచ్చి విపరీతమైన గొడవలు జరుగుతూ ఉండేవి. విపరీతమైన గొడవ మీన్స్ మార్కెట్ అంతా కూడా గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. ఆ టైంలో ఉన్నప్పటికి కూడా మరి ఆ రోజుల్లో మేము 2 సంవత్సరాల పాటు 2002 నుంచి 2004, 2005 వరకు కూడా బిజినెస్ అనేది చాలా గందరగోళం, అగమ్య పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా మేము ఉదయం 10 గంటలకి 10:30కి ఆఫీస్కి వస్తే ఇదే కాంప్లెక్స్ 5th ఫ్లోర్లో ఇదే ఫ్లోర్లో నేను పనిచేయడం జరిగిన లాస్ట్ కంపెనీ మా బ్రాంచ్ అది. అట్లాగే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఉదయం 10 గంటలకి సాయంకాలం 7 గంటల వరకు ఆఫీస్లో అంటే కూర్చొని వచ్చే వాళ్ళకి పాత కస్టమర్స్కి వాళ్ళందరికీ సమాధానాలు చెబుతూ ఉన్నాం. దాని తర్వాత అనుకోకుండా 2005 తర్వాత నుంచి ఒక భూమి వచ్చిందండి. ఆ భూమిలోనే ఒక్క సంవత్సరంలోనే నాకు దగ్గర 5-6 కోట్లు సంపాదించాను. ఇదంతా ఎట్లా సాధ్యపడింది అంటే కమిట్మెంట్, ఇన్వాల్వ్మెంట్, డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉండటం. అంటే నమ్మిన దానికోసం, నమ్ముకున్న దానికోసం అట్లాగే కంటిన్యూస్గా పని చేసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా మీరందరూ కూడా మార్కెట్ స్లోగా ఉంది అని చెప్పి కంగారు పడకుండా కంటిన్యూటీ ఉండి దాని టచ్లో ఉండి రెగ్యులర్గా ఆఫీస్కి వస్తూ ఉన్నట్లయితే ఆఫీస్కి వచ్చి అంటే 1 గంట లేట్ అవ్వచ్చు, 1 గంట వెనక అవ్వచ్చు, 1 గంట ముందు అవ్వచ్చు, బట్ కంటిన్యూటీ అనేది ఆఫీస్ కంటిన్యూటీ అనేది నేర్చుకోవడం ముఖ్యంగా ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ నేర్చుకోవాల్సినటువంటి ఇదన్నమాట. అది అట్లా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం భవిష్యత్తులో ఎన్నో ఇది చూడటానికి, ఎన్నో ఉన్నత శిఖరాలు చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, బిజినెస్ లేదని చెప్పిన వదిలేసి మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే మన కస్టమర్ ఎవరన్నా మీరు వదిలిపెట్టిపోతారు. వేరే ఇంకో మార్కెటింగ్ పర్సన్ ఏదన్నా ఆ టైంలో టచ్ అయ్యి సార్ మీరు మంచి ప్లాట్లు చూసుకుంటారు అంటే కంపెనీ మన కస్టమర్ మిస్ అయితే ఇవాళ మరి దాదాపు 3-4 లక్షల రూపాయలు కనీసం మినిమం 2 to 3 lakhs నష్టపోయిన వాళ్ళు ఉంటాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలైన ఉదాహరణ చెప్తున్నాను. నా క్లాస్మేట్ అతను 30 సంవత్సరాలు అంటే దగ్గర నాతో పాటు ఇంటర్మీడియట్ నుంచి కలిసి చదువుకున్నాం మేము. వాడు ఎవరిని నమ్మడు, బతికున్నాడని నమ్మడు, బతికి వీడు మోసం చేస్తారని చెప్పి వాడి నమ్మకం అన్నమాట. అలాంటిది వాడికి వాడి అన్న కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అప్పట్లో, ఇంకొక అన్న ఏమో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డిఎఫ్ఓ. ఆయన ఒక ప్లాటు 92లో అనుకుంటాను, 94లో అప్పట్లో ఒక ప్లాట్ గుంటూరులో నేను ఒక ప్లాట్ ఇప్పించాను. అది ఎంత గజం ఎంత 100 రూపాయలు గజం, 400 గజాలు వచ్చేటప్పటికి ఎంత వద్దో లెక్కేసుకోండి. గజం 100 రూపాయలు, అది కూడా 45 నెలల ఇన్స్టాల్మెంట్లో కట్టాలి. దాన్ని వాళ్ళు ఇష్టం లేకపోయినా నా కోసం బలవంతంగా నా పూలు పడలేక కట్టారు. కట్టిన దగ్గర నుంచి తిడతానే ఉంటారు నన్ను. తమ్ముడు నువ్వు తీసుకో కట్టించారా, వాడు ఉంటాడు పోతాడు తెలియదు, వాడు ఎత్తుకొని పోతాడేమో, ఈ ప్లాట్ ఏంటో నెలైనా వాడు 400-500 వాడికి డబ్బులు కడుతున్నాం మేమని వాడు కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ వచ్చిన డబ్బు కలెక్షన్ వచ్చిన రోజల్లా ఆ టైంలో ఎక్కడో చోట ఆ రోజు పక్క రోజు కనబడి తిడుతుండేవాడు. సరే ఇవన్నీ కాక ఆ తర్వాత అది రీసెంట్గా 25 years తర్వాత మొన్న 3 కోట్ల 70 లక్షలు కట్టినారు. 400 గజాలు
పక్కన చిల్లీస్ హోటల్ ఉంటే హోటల్ అవతలకే కొంచెం మంచి దూరం ఉంటాయి. ఆ తర్వాత వాడిని నేను చాలాసార్లు హైదరాబాద్లో ఫ్లాట్లు కొన్నా అని చెప్పి నేను గత 30 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాను. వాడికి కొడుకు వాడు నెదర్లాండ్స్లో ఉంటాడు, కూతురేమో బ్యాంక్ మేనేజర్. లాస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికన్నా తీసుకోరా బాబు అని అంటే 30 ఏళ్ళ తర్వాత నా క్లాస్మేట్ క్లోజ్ ఫ్రెండ్ నన్ను నమ్మడాడు 30 సంవత్సరాల తర్వాత మన 2 ఫ్లాట్లు మన దగ్గర తీసుకుంటాడు. అంటే చూడండి, మరి 30 సంవత్సరాల తర్వాత కూడా అంత కంటిన్యూటీ, అంత ఇది మార్కెటింగ్లో ఉంటే అంతే ఉండాలి. కానీ ఏలేదో కొన్నాం, ఏలేదో అడిగేవాడు కొనలేదని వదిలేయకూడదు. నాకు వద్దు బాబు, నేను కట్టలేను, నా వల్ల కాదంటేనే వదిలేయాలి. నా వల్ల కాదంటే కూడా వదలకూడదు. ఎప్పటికొకప్పుడు పనికొస్తాడు, ఇప్పుడు కాదు. బట్ మనం ఆ లైన్లోనే ఉంటే మనకు ఉపయోగం. ఎందుకన్నా నేనేం చెప్పదలుచుకోలేదు. ఇందులో ఇవాళ ఎందుకంటే చిన్న అప్పుడు మా పిల్లలు లాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ అంతా కూడా ఇదంతా కొత్తగా ఉంటుంది, స్లోగా ఉంది, మార్కెట్ లేదు. ఇది కామన్. ఇవన్నీ మార్కెటింగ్ రంగంలో వచ్చేటప్పుడు ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్లోనే కామన్ ఇది. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఖచ్చితంగా ఎవ్రీ 5 years 10 years ఒకసారి 2-3 సంవత్సరాల పాటు మార్కెట్ అంతా స్లో అయిపోయింది. దాన్ని తట్టుకొని నిలబడగలిగి కంటిన్యూగా ఉంటే ఉన్నవాళ్ళు మాత్రమే ఆ కంపెనీని అంటి పెట్టుకొని ఉండాలి, ఆ కస్టమర్ని అంటి పెట్టుకొని ఉండాలి. రకరకాలుగా 4-5 కంపెనీలు తిరిగి వచ్చి 10 కంపెనీలు తిరిగి వచ్చి ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అక్కడ కాసేపు కూర్చున్న బ్యాచ్లు చాలామంది ఉంటారు. చాలామంది ఇవాళ 90% అన్ని కంపెనీలు తిరిగేవాళ్ళు ఉన్నారండి. 90%. ఎందుకంటే ఇక్కడ కాకపోతే అక్కడ వస్తున్నాం, అక్కడ కాకపోతే అక్కడ వస్తున్నాం, అక్కడ కాకపోతే అక్కడ వస్తున్నామని మనకి ఎంతో వస్తుంది కదా అని చెప్పని హడావుడిగా కంగారుతోటి కస్టమర్ అన్ని చోట్ల తిప్పుతాం. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో చోటు పోయి తిప్పుకుంటారు, ఎక్కడో చోటు పోయి చేస్తారు, మన వదిలేస్తారండి. సో అట్లా కస్టమర్ని మన గ్రిప్లోనే పెట్టుకోవాలి. మన దీని నుంచి బయటకు పోకుండా ఉండే విధంగా చూసుకున్నట్లయితేనే ఈ బిజినెస్ అనేది అసలు ఇవాళ బిజినెస్ చేయడం, మార్కెటింగ్ అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది, వాళ్ళ డిజిటల్ నాలెడ్జ్ అంతా పెరిగింది. అట్లాగే సోషల్ మీడియా, అట్లాగే ఇన్స్టాగ్రాము, ఇట్లా రకరకాలుగా బోల్డ్ అన్ని ప్లాట్ఫామ్స్లో బిజినెస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి గతంలో మేము చేసింది వేరు, ఇప్పుడు చేసింది వేరు. దాని ప్రకారం మార్చుకొని చేసుకుంటా ముందుకు పోవాలి. మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారాలి. మనం కూడా మనం చేసే వృత్తిలో మార్పు వచ్చే మార్పులు ఏ విధంగా అయితే వస్తాయో అదేవిధంగా మన వర్క్ స్టైల్లో కూడా, మన మార్కెటింగ్ స్టైల్లో కూడా, మనం చేసేటువంటి పనిలో కూడా మనం మార్పులు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని నేను అప్పుడెప్పుడో ఉంది అట్లా అదే విధంగా ఇప్పుడు ఉంది అట్లా ఉంటే అది జబ్బు కింద అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఒక బాబు ఇంతే ఉన్నాడు అనుకో, 10 ఏళ్ళకు కూడా 20 ఏళ్ళకు కూడా ఇంతే ఉంటే వాడికి ఏదో జబ్బు ఉందంటే. సో కాలానుగుణంగా వచ్చే మార్పులు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా మన వర్క్ స్టైల్లో కానీ మనం చేసే పని విధానంలో కూడా మార్పులు తెచ్చుకొని డిసప్పాయింట్మెంట్ కాకుండా, ముఖ్యంగా చెప్పగలిగేది నేను ఓన్లీ ఒకటే, ముఖ్యంగా డిసప్పాయింట్మెంట్ కాకూడదు. ఓర్పు కావాలి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలైనా ఓర్పు కావాలి. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాతైనా ఒకేసారి మనకి ఒక 10 ప్లాట్లు వచ్చినాయి అనుకోండి, 25 లక్షలు ఒకేసారి వస్తాయి. బట్ అప్పటి వరకు మనం ఎంత సర్చ్ చేయాలి, ఇంకా జట్టు కట్టాలి, పాలడు కట్టాలంటే అది నేను చెప్పలేదు. సో రాదు తప్పదు. ఎందుకంటే ఆ కష్టం పడితేనే దానికి విలువ తెలుస్తుంది. దానికి సుఖం ఉంటుంది. పక్కనే వెలుగు నీడలు ఎట్లయితే పక్కనే ఉంటాయి. 12 గంటల పాటు వెలుగు ఉంటుంది, 12 గంటల పాటు చీకటి ఉంటుంది. అదేవిధంగా ఎందుకంటే ఇది పోతే ఏదో వస్తుంది, ఇది పోతే ఇది వస్తుంది. అట్లాగే కష్ట సుఖాలు అనేటువంటివి కూడా పక్కనే ఉంటాయి. మనం ఏం కాకపోన్నా కూడా అవి పోవు. అవి ఉన్నంత వరకు అనుభవించాల్సిందే. ఆ 12 గంటలు ఎండ అనుభవించాల్సిందే. 12 తర్వాతనే ఏ విధంగా అయితే చల్లబడుతుందో అదేవిధంగా మనిషి జీవితంలో కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఏంటన్నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇవన్నీ. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇప్పుడున్న ప్రోడక్ట్లు మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మార్కెట్ కొంచెం స్లోగా ఉంది, డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు. దయచేసి చివరిగా చెప్పే మాట అదే. మరొకసారి మా గురువు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. పెట్టలేదా వినిపిస్తుందా?
జనరల్గా మార్కెట్ అనేది ఎవ్రీ 5 yearsకి వస్తుంది. ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో 3 years 4 yearsకి హెచ్చుతగ్గులు వస్తుంది. ఎందుకంటే అది కామన్. ఎప్పుడు గ్రోత్ ఎప్పుడు ఇట్లా అయితే ఎప్పుడు ఒకసారి ధనం అనేది చాలా ఫాస్ట్గా కింద పడడం కాస్తాం. ఎప్పుడైతే హెచ్చుతగ్గులు వెళ్తూ ఉంటుందో మనకి అది మార్కెట్ అనేది కరెక్ట్గా సస్టైన్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలు చూస్తున్నాను. గజం 50 రూపాయలు అమ్మిన కాడి నుంచి గజం వచ్చేసి 25,000 రూపాయలు అమ్మేదాకా మార్కెటింగ్ చూస్తూనే ఉంది. ఎప్పుడప్పుడు కొంచెం గెలుస్తుంటుంది, కొడుతుంటుంది, వేస్తుంది, కొడుతుంది. అదే కరెక్ట్గా స్టాండర్డ్ అయ్యే మార్కెట్. అంతేగా ఒకేసారి ఎకరా 237 కోట్లు ఉన్న అమ్మింది. ఎకరా రాయదర్శనం ఎకరా 237 కోట్లు. మరి మార్కెట్ లేకపోతే అంత పెట్టి ఎందుకుంటాం కదా, కొనరు కదా. ఉంది కాకపోతే ఉందంటే మార్కెట్లో కొన్ని కారణాలు ఏంటంటే ఎవ్రీ 5 yearsకి వస్తాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్లోనే మన యొక్క యాంజియోగ్రఫీస్లో కూడా స్టైల్తో ఇట్లా పోతే ఉండదు. ఇట్లా పోతేనే హెల్దీగా ఉన్నట్లు లెక్క అవునా కదా. సరే, ఇది కూడా ఏంటంటే హెల్దీగా ఉండాలంటే మార్కెట్ కంపల్సరీగా వర్కులు వేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటి, పడే దగ్గర మార్కెట్ పడే దగ్గర మీకు ఎక్కడైతే బోర్డు ఉందో ఆ బోర్డు నుంచి కిందకైతే పడదు. కాబట్టి అక్కడే ఉంటుంది. ఉదాహరణకి గజం 10,000 రూపాయలు అమ్మే దగ్గర సడన్గా డ్రాప్ అయ్యి 8,000కి 7,000కి రాదు. కానీ 10,000 దగ్గర 2-3 సంవత్సరాలు సస్టైన్ అవుతుంది. ఈ సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. అంతేగా పడ్డం అనేది జరగదు. ఈ షేర్ మార్కెట్ లాగా మొదటిదాకా 26,000 రూపాయలు 26,000 చెప్పి సడన్గా 23,000 రూపాయలు పెట్టి అంత పడింది కదా. అట్లా పడ్డం ఉండదు. 26,000 రూపాయల దగ్గర నుంచి 26,000 దగ్గర కాకపోతే ఒక 2-3 సంవత్సరాలు సస్టైన్ అయ్యి తర్వాత మళ్ళీ డ్రాప్ పుంజుకుంటుంది. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించిన మార్కెటింగ్ అనేది ఇట్లా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా కూడా రైట్ టైం ఏంటంటే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే అంతకుముందు ఎవ్రీ 6 months వస్తారు రేట్లు పెరిగిపోయాయి. ల్యాండ్ కాస్ట్ ఎకరా కొనాలంటే ఒక ఎకరం వెళ్ళి భూమి కొనగానే ఒక 2 కోట్లు చెప్పే వ్యక్తి ఇంకో 6 నెలల తర్వాత వెళ్ళగానే ఆటోమేటిక్గా 2 కోట్లు కాదంటే 250 అంటే 3 కోట్లు కావాలి. ఇట్లా పెరుగుకుంటూ పోయేది. కొంచెం అంటే అక్కడ ఎక్కడైతే 2 కోట్ల రూపాయలు అక్కడే గత 5-6 నెలలు ఆగింది. కాబట్టి ఇట్స్ ద రైట్. హలో, నేను ప్రాబ్లం సో ఇది ఇస్తుందా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి రైట్ టైము. ఎందుకంటే ల్యాండ్ రేట్లు ఎక్కడ కూడా తగ్గల. ఎక్కడ దాదాపు మేము నిన్న భావనగర్ దాటి ఇంకేదారు జడ్చర్ల దాకా వెళ్ళాం కూడా అక్కడ కూడా 1,30,00,000 రూపాయలు కూడా చెప్తారు. ఎక్కడ జడ్చర్ల నియర్ బై కూడా 1,30,00,000 చెప్తారు. నిన్నంతా దాదాపు పెన్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కోసం తిరుగుతూనే ఉన్నాం కంప్లీట్గా. మార్నింగ్ నుంచి దాదాపు ఈవినింగ్ 7 దాకా అక్కడే తెలుసుకోబోతున్నాం. అక్కడ ఏంటంటే ల్యాండ్ రేట్లు ఎక్కడ తగ్గలేదు. కాబట్టి ట్రాన్సాక్షన్స్ అనేవి కొంచెం తగ్గినాయి. డ్యూ టు వేచి చూద్దాం, రేపు కొంచెం వేచి చూద్దాం అనే కాన్సెప్ట్లో ట్రాన్సాక్షన్ తగ్గింది తప్ప రేట్లు మాత్రం ఎక్కడ కూడా డ్రాప్ అయింది లేదు. ఇంకా ఏంటంటే ఇంకా ఇవాళ రేపట్లో మీకు తెలిసే లేదు, శంషాబాద్ రోజుకు ఒక న్యూస్ వస్తుంది, చూసే లేవుతారు. శంషాబాద్ వచ్చేసి మీకు బుల్లెట్ ట్రైన్ హబ్ శంషాబాద్. ఇప్పుడు ఎంబీబీఎస్ ఉండేది కదా, ఎంబీబీఎస్ కూడా దాని గురించి చేసి అతిపెద్ద బస్ ట్రైన్ కూడా శంషాబాద్ పెడుతున్నారు. అట్లనే శంషాబాద్ వచ్చేసి మీకు మెడికల్ హబ్ ఒకటి వస్తుంది కంప్లీట్గా దాదాపు 500 ఎకరాల్లో. అదే శంషాబాద్ బేస్ చేసుకొని మీకు గవర్నమెంట్ సంబంధించి నియర్ బై శంషాబాద్లో మీకు సినిమా అది ఒక స్టూడియో రామోజీ నుంచి అక్కడ స్టూడియో చెప్తున్నారు. థర్డ్ థింగ్ వచ్చేసి అదే శంషాబాద్ ఏరియాలో మీకు వచ్చేసి మీకు శంషాబాద్ నుంచి టువర్డ్స్ షాబాద్ రోడ్ 100 feet వైడ్ రోడ్ చేస్తున్నారు. అక్కడ అంతా కూడా మీకు నెంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీలు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తున్నారు అక్కడ శంషాబాద్. ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే శంషాబాద్. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే శంషాబాద్. ఎప్పుడైనా మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎక్కడికి ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాదు. అందుకే మనకి ఏంటంటే మన హైదరాబాద్ మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్గా మనం చెప్పుకోవచ్చు. రాబోయే కాలంలో మనకి ఎట్లా ఉంటుందంటే మనకి ఇంకా ఫ్యూచర్ మిగతా రోడ్లు ఏమో కానీ బెంగళూరు హైవేకి మాత్రం ఉన్నటువంటి బ్రైట్ ఫ్యూచర్ ఏ రోడ్డు కూడా రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే అని చెప్తున్నప్పటికి కూడా
దానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా బెంగళూరు హైవేకి ఉన్న ఫెసిలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే బెంగళూరు హైవేకి ఉన్నటువంటి ట్రాఫిక్, ఆ రోడ్డుకి వెళ్ళేటువంటి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఎందుకంటే ఇది కనెక్టింగ్ టు ద ఏపీ, ఆంధ్రప్రదేశ్ కనెక్టింగ్ నుంచి ఆ పైన బెంగళూరుకి అన్నిటికీ కనెక్ట్ ఉన్న రోడ్డు కాబట్టి ఆ రోడ్డుకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ మిగతా ఏ హైవేకి కూడా లేదన్నమాట. అందుకని బెంగళూరు హైవేలో మన ప్రాజెక్ట్ ఉంది కూడా అన్ని కూడా బెంగళూరు హైవేలో. మనం బెంగళూరు హైవేలో ప్రతి ప్రాజెక్ట్ కూడా 100% ప్రతి కస్టమర్ కూడా గార్డెన్ సిటీ అయినా, అంటే బ్యాంగమిస్ట్ అయినా, అట్లనే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ అయినా, అట్లనే క్రిస్టల్ వ్యాలీ అయినా, మిగతా వెంచర్ అన్నీ కూడా ఎవరైతే కస్టమర్ తీసుకున్నారో అందరూ కూడా వాళ్ళ అంటే వితిన్ 10 years దాదాపు వాళ్ళ అసెట్స్ వాల్యూ దాదాపు 5 times పెరిగాయి. అంటే 5 రెట్లు పెరిగినట్టు 500% మనకి దాదాపు గ్రోత్ రేట్ వచ్చింది. సో ఇటువంటి కాన్సెప్ట్లో ఏంటంటే ఇంకా రాబోయే కాలం సైట్లో చూస్తుంటే వాళ్ళు చెప్పే రేట్లు కానీ కంపేర్ చేసుకుంటే దగ్గర మీకు మన మై హోమ్స్ రామేశ్వరరావు గారు వచ్చేసి దగ్గర మన వెంచర్స్ కేవలం 3 kilometers దూరంలో 9,000 విల్లాస్ కడతారు. ఎన్ని? 9,000 విల్లాస్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, 9,000 విల్లాస్ మన దగ్గరలో వస్తున్నాయంటే అన్నమాట అర్థం చేసుకోండి. ఆ 9,000 విల్లాస్లో 500 ఎకరాల భూమి కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్కి, కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం మల్టీప్లెక్స్ థియేటర్స్, షాపింగ్ మాల్స్ వగేరా వాటికే కేవలం 500 ఎకరాలు కేటాయించారు. కేవలం 200 ఎకరాల భూమి ఓన్లీ అక్కడ నివసించే ప్రజలకి ఆర్గానిక్ పంటలు పండించడానికి 200 ఎకరాలు అక్కడ 200 ఎకరాలు కేటాయించారు. అక్కడే కార్ రేసింగ్ కోసం అని చెప్పి 200 ఎకరాలు అక్కడ అలాట్మెంట్ చేశారు. అక్కడే స్కూల్స్, అక్కడ మెరు స్కూల్స్ అని మీరు విని ఉంటారు. ఆ మెరు స్కూల్స్ కూడా ఈ రామేశ్వర వాళ్ళ గ్రూప్ అనమాట. ఆ మెరు ఇంజనీరింగ్ కాలేజ్, దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజ్, దాంతోపాటు అక్కడ నెంబర్ ఆఫ్ MBA కాలేజెస్ అన్నీ కూడా అక్కడే వస్తున్నాయి. అక్కడే ఆఫీస్ గురించి వస్తుంది, అక్కడే 9,000 ఇల్లు వస్తుంది. దాన్ని బట్టి శంషాబాద్ అనేది రాబోయే టైంలో మరి నానక్రామ్ కూడా, కాజా కూడా ఆ ఏరియాలో ఎట్లా డెవలప్, ఎంత ఫాస్ట్ డెవలప్ అయ్యి ఇప్పుడు గజం వచ్చేసి 2,500 లక్షలు. ఒకప్పుడు అదే ఆ ఏరియాలో అమ్మిన గజం 1,700 రూపాయలు. 1,700 రూపాయలకు అమ్మే గజం ఇవాళ 2,500 లక్షలు అయిపోయింది. ఇప్పుడు ఇట్లా డబ్బులు కేవలం బ్యాంకులో డబ్బులు దాచుకుంటే ఇంకో చోట పెట్టుకుంటే కోటీసులు కావు. ఎక్కడైతే పర్ఫెక్ట్ బాగా రేజ్ అయ్యే ఏరియాలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కోటీసులు అవుతారు. కోటీసులు అంటే ఏదో పెట్టుబడి పెట్టగానే, ఏదో వ్యాపారం పెట్టగానే కోటీసులు అవ్వరు. మంచి రైట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్లేస్లో పెట్టుకొని మనకి తక్కువ టైంలో మనం కోటీసులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవాళ కేవలం ఒకప్పుడు 400 గజాలు గజము మరి 1,500 1,600 రూపాయలు నానక్రామ్ కూడా ఉన్న వ్యక్తులు అదే 400 రూపాయలు అంటే మీకు ఎంత అవుతున్నప్పుడు మహా అయితే అప్పట్లో గజం మ్యాక్సిమం 2,000 రూపాయలు వచ్చింది కూడా 4,000 నుంచి అంటే మహా అయితే 8 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్. 8 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే అదే 400 రూపాయలు గజం, 400 గజాలు అనుకుంటే ఇప్పుడు 2,500 లక్షల రూపాయలు ఎక్కడ గజం అంటే అదే 400 గజాలు ఎంత వస్తుంది అనుకుంటుంది 10 కోట్లు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 80 లక్షలు వచ్చిందంతా 10 కోట్లు. ఎట్లా కోటీశ్వరం అంటే రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ సర్వీసెస్ చెప్తే మనం కోటీశ్వరం అవడం కాస్ట్ అవుతుంది. అట్లనే మనకున్నటువంటి ప్రాజెక్టులో విశేషాలు ఏంటంటే ప్లస్ పాయింట్స్. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక ముందు ఒక ఎత్తు అన్నట్టుంది మన ప్రాజెక్ట్స్ కమింగ్ వెంచర్స్ అన్ని కూడా. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించి కమింగ్ ప్రాజెక్టులు ఎట్లా ఉందంటే ఇప్పటికే మన ప్రాజెక్ట్ వాల్యూ ఇవాళ ఉన్నటువంటి 30 ఎకరాల ప్రాజెక్ట్ వాల్యూ పర్ స్క్వేర్ యార్డ్ మనం 25,000 రూపీస్ గజం రిక్వెస్ట్ కూడా మన ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి దగ్గర 210 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వాల్యూ. 210 కోట్ల ప్రాజెక్ట్ ఉంది. సో ఈ 210 కోట్లు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ మనకి అక్కడ ఉంది. ఇంకా ఫర్దర్గా ఇంకొక 20 acres కొంటున్నాం. మొత్తం 30 ఎకరాలు అక్కడ ఫర్దర్గా ల్యాండ్ కొంటున్నాం. అక్కడ ఫర్దర్గా ల్యాండ్ కొని ఈ 30 ఎకరాల్లో దగ్గరగా 336 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయాలని ప్లాన్ చేశాం. కమింగ్ 4 years. ఈ 4 years 336 విల్లాస్ అంటే ఒక విల్లా వచ్చేసి దాని కాస్ట్ 3,60,00,000 అవుతుంది. అంటే దగ్గరగా మన ప్రాజెక్ట్ కాస్ట్ 1,200 కోట్లు. రాబోయే కాలంలో కమింగ్ 5 yearsలో మన యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ అక్కడ 1,800 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ మనం చేస్తున్నాము. దానికి మన ఒక్కటి శక్తి సరిపోదు అని చెప్పేసి ఒక మంచి గ్రూప్ తయారైంది. దాంట్లో మీరు పేర్లు వినే ఉంటారు, ప్రాస్పరస్ గ్రూప్ అని చెప్పేసి పెద్ద తెల్లాపూర్లో హైరైజ్ బిల్డింగ్స్ కట్టేటువంటి ప్రాస్పరస్ గ్రూప్ మనతో టైప్ అయింది. అట్లనే
జీబీ గ్రూప్ అని మనతో టైఅప్ అయింది. ఇక్కడ సద్గురు గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది, అది కూడా మనతో టైఅప్ అయింది. దాంతోపాటు మహారాత్రి నలుగురు కలిసి మనం ఈ ప్రాజెక్ట్ చేస్తాం. ఎందుకంటే మరి 1800 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఒక్కడిగా భరించడం కష్టం కాబట్టి నలుగురితో కలిసి ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాము. అది కమింగ్ 5 yearsలో మన యొక్క ప్రాజెక్ట్ సంబంధించినటువంటి భవిష్యత్తు అది. ఈ భవిష్యత్తులో మీరందరూ పార్టిసిపేట్ చేసుకోవడానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనకి 336 విల్లాస్ వచ్చి వాళ్ళు 9000 విల్లాస్ అక్కడ కట్టి వాళ్ళు కట్టినప్పుడు మనం 336 విల్లాస్ కట్టేసి ఈజీగా మనం సేల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా అందులో దాదాపు 10% ఓన్లీ క్లబ్ హౌస్కే ఇస్తాం. దాదాపు అంటే 30 ఎకరాలు క్లబ్ హౌస్కే, దాదాపు 3 ఎకరాలు ఓన్లీ క్లబ్ హౌస్ కడతాం. దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ కానీ పెద్ద పెద్ద ఆర్చ్ కానీ ఎంత భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని ల్యాండ్స్ కూడా ఆల్రెడీ రిసోర్స్ కూడా స్టార్ట్ చేసింది. కాబట్టి కంపెనీ యొక్క భవిష్యత్తు ఏంటి కమింగ్ 5 years అంటే ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం అనేది మనం టార్గెట్ పెట్టుకోవడం కష్టం ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో. కమింగ్ 5 yearsలో మాత్రం మన ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ నేను చెప్తున్నాను. ఏదైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమింగ్ 2047 టార్గెట్ చెప్పినా, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 2037 టార్గెట్ చెప్పినా కూడా 10 years టార్గెట్ తీసుకొని చెప్తారు. అంతే తప్ప రాబోయే సంవత్సరం ఇది చేస్తాం అది చేస్తాం చేయలేదు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టి శంకుస్థాపన చేసి దానికి 1 year అయిపోతుంది. అంటే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వాటి. సో ఇటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మన ప్రాజెక్ట్ యొక్క టైం ఏంటంటే 5 years టైం షెడ్యూల్ పెట్టుకున్నాము. ఈ 5 yearsలో మనం చేసేటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ ఏది మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ ల్యాండ్ 210 కోట్ల ప్రాజెక్ట్ కాకుండా కొత్తగా మనం చేయబట్టిన ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి దాదాపు 1200 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో ఈ 1200 కోట్ల ప్రాజెక్టులో మీరు కూడా మార్కెటింగ్ భాగస్వాములు అయితే మీరు కూడా దాంతోపాటు హ్యాపీగా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. మంచి కెరియర్ బిల్డప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మంచిగా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయినట్టుంటారు. ఈ కంపెనీ నమ్మకం ఉన్నందుకు గాను మీరు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఫైనల్గా చెప్తున్నాను. ఇది మన యొక్క భవిష్యత్తు, మన కంపెనీ యొక్క భవిష్యత్తు. ఈ భవిష్యత్తుకి కూడా మంచి మంచి కంపెనీస్ మనకి యాడ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నలుగురు కలిసి చేస్తాం. ఎందుకంటే దీంట్లో మనం కూడా ఉందాంతో పాటు ఎందుకంటే మన దీంట్లో క్వాలిటీ అన్ని కూడా కంపెనీ పేరు ఎక్కడ దెబ్బతినకూడదు ఉద్దేశంతోనే నలుగురితో కలిసి మనం కూడా పార్ట్నర్షిప్ చేస్తాం. లేకపోతే ఈ ల్యాండ్ని కాసా గ్రండ్ అని పేరు విని ఉంటారు. కాసా గ్రండ్ అని చాలా మంది పేపర్లో యాడ్స్ వస్తుంది, నెంబర్ కంటిన్యూ పేపర్ యాడ్స్ వస్తుంది. ఈ కాసా గ్రండ్ మొత్తం కూడా మన యొక్క ప్రాజెక్ట్ తీసుకోవడానికి వాళ్ళకి వచ్చి ముందుకు సర్దుపడ్డారు అంతా. మొత్తం మీరు మాకు ఇచ్చాను సార్, మరి మేము కట్టించేస్తాను చెప్పేసి నేను అట్లా ఇవ్వడానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారు ఆల్రెడీ. అయినప్పటికీ మన కంపెనీ యొక్క గుడ్ విల్గా ఉండాలి, మన కంపెనీ యొక్క గ్రోత్ ఉండాలి, మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా సైన్ అవ్వాలి, బాగా హెల్తీగా వాళ్ళు కూడా మంచి వెల్త్ సంపాదించాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి మనం కూడా వాళ్ళతో పాటు జర్నీ చేస్తాం. సో మీరు కూడా మాతో పాటు జర్నీ చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారని ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీకు తెలియజేస్తూ రిక్వెస్ట్ చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు చేయవలసిన అప్లికేషన్స్ ఉన్నాయి. హనుమంతరావు గారు నరసింహారావు ప్రాపర్ మిగతా వాళ్ళందరూ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఫస్ట్ వీక్లో రిక్వెస్ట్ యాక్చువల్గా మా స్టాఫ్ అన్నది కూడా ప్రెసిడెన్షియల్ అమ్మని వెంట పడతారు. ఎందుకంటే అమ్మకుండా హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్లే దానివల్ల ఇంకా డబ్బులు బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది. పెద్దగా ఎవరిని అమ్మండి అంటే వెంట పడతలేదు. సరే కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకి ఇబ్బంది పడతలేదు, వెంట పడతాం మీరు అనుకోవద్దు. కానీ ఎందుకంటే విల్లాస్ కట్టే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఏంటంటే వారు గెటింగ్ డబ్బులు బెనిఫిట్ అర్థమైందా. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు 200 ఉన్న 10 కోట్ల ప్రాజెక్ట్ కాస్త కొద్ది కన్స్ట్రక్షన్ కానీ దాన్ని కన్వర్ట్ చేయగలిగితే ఇంకా డబ్బులు రావడానికి ఆస్కారం ఉందని చెప్పి దాని గురించి కూడా
అది ఎక్కువ చేయట్లేదు. ఎందుకంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి R1 జోన్ ప్లస్ కమర్షియల్ జోన్. ఈ కమర్షియల్ జోన్ అవడం వల్ల ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవచ్చు, ఎన్ని ఫ్లోర్స్ అయినా కూడా మనకి పైదాకా కట్టుకోవచ్చు. అందుకని పెరిగే కొంది దాని యొక్క ల్యాండ్ అంటే లేట్ అయ్యే కొంది దాని యొక్క ల్యాండ్ రేట్ పెరిగేది తప్ప తరిగేదేం కాదు. అట్లా అందుకని చెప్పి అంత ప్లస్ పాయింట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. ఒకప్పుడు మేము నాన్నగ్రామం కూడా కాజా మణికొండలో గజం 10 చెప్పా కదా, గజం 1500 1600 అని ఎప్పుడైతే 20,000 రూపాయలు 30,000 రూపాయలు రాగానే మేము అమ్మేసాం. అప్పటికే 10 రేట్లు పెరిగిపోయింది కదా, అమ్మేసాం. అది అమ్మేసిన ప్లాట్ నుండి 10,000 20,000 రూపాయలు అమ్మేసాము. ఇవాళ మరి 2,50,000 అది ఎందుకు అమ్మానన్నా బాగా ఉంది, అవునా? సో అందుకని ఇటువంటి ఏరియాలో, ఎందుకంటే మీకు ఆల్రెడీ వెస్ట్ సైడ్ మ్యాక్సిమం పెరిగిపోయింది, దాదాపు 100 కోట్లు 200 కోట్లు ఎకరాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వెస్ట్ సైడ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ నియర్ బై ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న ప్లేస్ ఏంటంటే మన ప్రాజెక్టే. ఎందుకంటే మేటర్ ఆఫ్ 10 నిమిషాల్లో మన ఎయిర్పోర్ట్ నుంచి మన సైట్కి వెళ్ళొచ్చు, మేటర్ ఆఫ్ 10 నిమిషాల్లో బుల్లెట్ ట్రైన్స్ నుంచి మన సైట్కి వెళ్ళొచ్చు, మేటర్ 10 నిమిషాల్లో ఏ బస్ ఎక్కినా వెళ్ళిపోవచ్చు. మన కాన్సెప్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ దిగారంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇంకో ఎయిర్పోర్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కంటే విజయవాడ వెళ్ళిపోవచ్చు, బుల్లెట్ ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోవచ్చు, బుల్లెట్ ట్రైన్ ఎక్కంటే మనం మద్రాసు వెళ్ళిపోవచ్చు. వితిన్ 3 years టైం మనం బెంగళూరుకి వెళ్ళినా కూడా బుల్లెట్ ట్రైన్. అదే సిటీలో కాకుండా మనం తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కావాలంటే అక్కడే బస్ ఎక్కేస్తాం, నియర్ బై బస్కి వెళ్ళిపోతాం. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉండడానికి కారణం అందుకని పెడుతున్నారు. అందుకే మెడికల్ హబ్ ఎందుకు పెడతామంటే ఎవరైనా సరే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగారంటే బయటికి వెళ్ళే పని లేకుండా నియర్ బైనే ఉన్నటువంటి హాస్పిటల్స్కి ల్యాండ్స్ కేటాయిస్తున్నారు. 500 ఎకరాలు ఉండేది కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్ అది ఆల్రెడీ అలాట్మెంట్ చేసేశారు. ప్రతి హాస్పిటల్కి, యశోద హాస్పిటల్ కానీ అపోలో హాస్పిటల్ కానీ ప్రతి హాస్పిటల్కి కూడా అలాట్మెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. సో తద్వారా అంటే మెడికల్ కూడా పక్కే షిఫ్ట్ అవుతాయి కాబట్టి అంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్న ఏరియా ఏంటంటే బెంగళూరు ఏరియా. సో అటువంటి ఏరియాలో అటువంటి బెంగళూరు హైవేలో మన ప్రాజెక్ట్ ఉంటామని మనం లక్. ఎందుకంటే ఇవన్నీ భవిష్యత్తు మనం అనాలిసిస్ తీసుకోలేదు. బై గాడ్ గ్రేస్ మనం ముందుగా అక్కడ పర్చేజ్ చేయడం వల్ల ఇవన్నీ మనకు కల్చర్ అంశాలు. దీని గురించి మీరు కస్టమర్స్కి ఎంత ఎక్కువ చెప్తున్నా కూడా ఇది లేదు. నేను చెప్తుంది కదా, ప్రతిరోజు దాదాపు పేపర్లో మేము బెంగళూరు హైవేకి సంబంధించి ఏదో న్యూస్ పడుతూనే ఉంది. ఇంకోటి కూడా నిన్న కూడా పడింది కదా, మన ORR ఆనుకొని outer ring రోడ్డు ఆనుకొని రింగ్ రైల్ ఒకటి వస్తుంది, అది కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. అట్లా త్రిబుల్ రింగ్ రోడ్ మన బాలానగర్లో కూడా మన ప్రాజెక్ట్ ఒకటి చేసాం. మన ల్యాండ్ కొనగానే రోడ్డే మన ల్యాండ్లోంచి వెళ్ళిపోరు త్రిబుల్ రింగ్ రోడ్. ఆ త్రిబుల్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని కూడా రీజనల్ రింగ్ రైల్ అని చెప్పి ఇంకోటి అది కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. సో ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అదే రోడ్డు బెంగళూరు హైవేకి వస్తున్నాయి కాబట్టి మన ప్రాజెక్టులు రాబోయే కాలంలో చాలా హాట్ గేర్లాగా అమ్ముడే అవకాశం ఉంది. కాబట్టి దీని కస్టమర్స్కి మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే అంత బెనిఫిట్. ఎవరు బెనిఫిట్ ఏది ఫైనల్ బెనిఫిట్ ఏది మాత్రమే అల్టిమేట్గా కస్టమరే. ఎందుకంటే ఆ రోజుల్లో మేము కూడా ప్లాట్ అంటే మాకు వచ్చి 5,000 రూపాయలు కమిషన్, కానీ అదే ప్లాట్కి ఈరోజు అనుకుంటే అతనికి 10 కోట్లు వస్తుంది. ఎవరు బెనిఫిట్ అల్టిమేట్గా కస్టమరే బెనిఫిట్ అవుతారు. సో కాబట్టి మనం కూడా ఏంటంటే పలానా వ్యక్తి ద్వారా పలానా ప్లాట్ పొందామన్న ఫీలింగ్ అతనికి ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోయేది. అయ్యే మనకు బ్లెస్సింగ్స్, ఆయన వల్ల మన కొట్టిస్ వల్ల ఏమన్నా ఫీలింగ్ ఉంటుంది కదా, అది మనకు బ్లెస్సింగ్స్. మనం సంపాదించే డబ్బు నీతిగా నిజాయితీగా సంపాదించుకుంటున్నాం, కమిషన్ రూపాయలు ఇచ్చినా కూడా అట్లానే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాం. మనం ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ అడ్వైజర్స్ ఎట్లా అంటారో అట్లా మనం కూడా వెల్త్ అడ్వైజర్స్ మనము. సో ఎటువంటి పోస్టులు మనం అందరూ గర్వపడాలి తప్ప మనం ట్రై చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కేక్ కటింగ్ Now celebrate the cake cutting. Spoon.
రవి బాబు కమ్ రవిదా రెండు సుదీర్ఘ ప్రయాణం మందే రా 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 శైలజ రా బాబు ఆ స్పూన్లు కొంచెం దాంట్లో అంటే నుండి ఒక మోసం చెప్పేది అర్థం అవి తీసారా టిష్యూ తీసా అట్రండి ఆ పక్కల నలా అలా నుంచోండి మేడం. మంచి ఫోటోలు తీయండి మేడం లోపలికి వెళ్ళండి. అంకుబాబు గారు ఇలా లోపలికి వెళ్ళి నా నుంచో సార్ పెట్టు. ఆపండి సార్ తీసుకోండి.